నా పేరు సాయి చరణ్, నేను ఒక మంచి యాక్టర్ని నన్ను ఎవడు దేకడు. నీ అమ్మ ఫోను. హలో అన్న, అన్న నమస్తే. లేచిన అన్న. అవునన్నా తెలిసింది మొత్తం, మేము ముచ్చడం మొత్తం జంపికుంటా మొత్తం మాట్లాడుకుంటారు. ఏమో పంచాయతీ ఉన్నదట కదన్నా. ఎవడన్నా వాడు అట్లా దొరకబట్టి ఎట్లా దొరికిల్లు మీరు మరి? వదినా నువ్వు తీసుకొని ఎటు పోతాను మరి అంత పొద్దున? అవసరమా? సరే సరే, నాతోనేం పని ఉండేది మళ్ళా? కాదు ఒక్క నిమిషం. నాకేం సంబంధం? అట్లా కాదన్నా, నాకేం సంబంధం? నీకు నీకు వచ్చినా హెల్ప్ చేసిన అట్లా అని చెప్పి నన్ను సాక్షి సంతకం పెట్టమంటే ఎట్లా నడుతుంది అన్న? అట్లా కాదు. ఇగో నిన్ననే గొడవ పోయొచ్చిన, తలకాయ బలుగున్నది నాది. అమ్మో నా వల్ల కాదన్న. ఇంట్లో ఆలుగడ్డ కూర వండుతానని ఇప్పుడు లేలే. స్నానం అది ఎప్పుడో అయిపోయింది, స్నానం చేసినా అయిపోయింది. అది పొద్దున ఎత్తు మధ్యాహ్నం అవుతా ఆలుగడ్డ కూర వండుతానా, లేకపోతే మా అవ్వ నన్ను బజ్జీలాలు కొడుతుంది. అన్న గట్టి ఎట్లుంటా అన్న, మీడియేటర్ లెక్కున్నా అని చెప్పి నువ్వు నన్ను ఎట్లా ఇరికిస్తావని నాకు అర్థం కాదు. నీకు ఒక్కరికే పెళ్ళి, నాకు వద్దా పెళ్ళి? 21, 22 పడితే నాకు జమ్మికుంటలు ఎవడిస్తాడు పిల్లను? అన్న అట్లా కాదన్న, అర్థం చేసుకో. నాకు కూడా పెళ్ళి కావాలి అన్న. నీ లవ్ చూసినాకనే నాకు కూడా లవ్ చేయాలి అది ఇదని అనిపించింది. అట్లా అని చెప్పి నువ్వు నన్ను తీసుకుపోయి ఇలా పెడతావా? అర్థం చేసుకో అన్న. అరే అన్న, నువ్వు తమ్ముడు అని చెప్పి నన్ను ఎక్కడికో తీసుకుపోయి ఏదో చేద్దామని ప్లాన్ ఇస్తున్నా అన్న. ప్లీజ్ అన్న, నాకు భయం అవుతాను. సరే మళ్ళా వస్తా. సరే ప్రియాకు నాకు హెల్ప్ చేసినావు కాబట్టి సరే వస్తా. తప్పుతుందా తమ్ముడు అంటాను? సరే మళ్ళీ నాకు అవసరం ఉంటే ఫోన్ కొట్టి ఒక ఫోన్ కొడితే వస్తా. జమ్మి కొడతా. నేనే కూర్చుంటాడా నీకన్నా ముందు మనిషి చెట్టు కింద ఏమో. సరే మళ్ళా అమ్మా ఇంకో లొల్లు ఉన్నది నాకు.